అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మనం గత అనేక రోజుల నుండి అనేక మంది ప్రముఖులు మరియు నిష్ణాతులచే ఎడ్యుకేషన్ అండ్ కెరీర్కి సంబంధించి అనేక వరుస వీడియోల పరంపరను కొనసాగిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని అత్యున్నత స్థాయి జేఈ కోచింగ్ సెంటర్లో ఒకటైనటువంటి మాడ్యులస్ నుంచి రాకేష్ గారితో మాట్లాడుతున్నాం. ముందుగా వారి గురించి నేను క్లుప్తంగా పరిచయం చేస్తాను. వారు ఐఐటి మద్రాసులో బీటెక్ చేశారు. ఆ తర్వాత అనేక ప్రముఖ సంస్థలు పనిచేసి గత 2 years నుంచి మీకు మాడ్యులస్ సంస్థలో పనిచేస్తున్నారు. మాడ్యులస్ సంస్థ కూకట్పల్లి, జేఎన్టీయు, మియాపూర్ ప్రాంతంలో 4 బ్రాంచ్లు కలిగి ఉంది. వారు ఫస్ట్ టైం సిద్దిపేటలో ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేసి అనేక మంది ఐఐటి అండ్ ఆర్ఐ ఫ్యాకల్టీ తోటి. సో దానిలో వీరు సీనియర్ ఫ్యాకల్టీలో ఒకరుగా ఉన్నారు. సో వారిని తోటి మనం మాట్లాడదాం. ఈ జేఈ ప్రశ్నపత్రం ఎట్లా ఉన్నాయి, జనవరికి ఏప్రిల్ మధ్య కంపారిజన్ ఎట్లా ఉంది, అదేవిధంగా ఈ ఉన్న సమయం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, బిట్సాట్, జేఈ అడ్వాన్స్డ్, ఎంసెట్ మూడింటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మూడింటి మధ్య, సో అనేటువంటి విషయాల గురించి మనము వారితో మాట్లాడదాం. నమస్తే రాకేష్ సార్. నమస్తే సార్. మనం ఇదివరకు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. బేసికల్గా స్థూలంగా జేఈ ఏప్రిల్ మెయిన్స్ మధ్య సారూప్యత, సిమిలారిటీ ఎట్లా ఉందండి? ఫిజిక్స్ సంబంధించి మనం మాట్లాడుకుందాం. సో జనవరిలో మనకి ఇనిషియల్ ఎగ్జామ్స్ ఈజీగా ఉన్నాయి, తర్వాత కొంచెం స్టాండర్డ్ అయ్యాయి. ఇప్పుడు ఇనిషియల్ ఎగ్జామ్సే స్టాండర్డ్ ఉన్నాయి. సో ఇది డిఫికల్టీ బేస్ మీద దిస్ ఇస్ ద. సో జనవరి మీద ఒక 10% డిఫికల్టీ ఉంది అనుకోవచ్చు. ఎస్. ఏప్రిల్. ఎస్. ఓకే అండి. ఇప్పుడు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ సిలబస్ సేమ్ అంటే డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ ఉంది సార్. జేఈ అడ్వాన్స్డ్ అండ్ మెయిన్స్. ఏ సిలబస్ ఎక్కువ ఉంటుంది? సో అడ్వాన్స్ సిలబస్ ఎక్కువ ఉంది. ఇంకా ఒకప్పుడు మెయిన్స్ సిలబస్ ఎక్కువ ఉండే, సిలబస్ ఎక్కువ ఉండే. మెయిన్స్లో కొన్ని చాప్టర్స్ పక్కన పెట్టేసి అడ్వాన్స్ ఉంచారు. కానీ సార్ మాత్రం జేఈ మెయిన్స్ లేని చాప్టర్స్ కూడా అడ్వాన్స్లో పెట్టారు. ఒక 2-3 పేరు చెప్పగలుగుతారు అట్లా? సో మోడర్న్ ఫిజిక్స్లో రేడియో యాక్టివిటీ అది తీసేసారనమాట మెయిన్స్లో. ఇయర్ అది ఉంది. ఇంకా డాంప్డ్ ఆసిలేషన్స్ ఒకటి మెయిన్స్ లో తీసేశారు. పేరు డాంప్డ్ ఆసిలేషన్స్. సింపుల్ హార్మోనిక్ మోషన్ అని ఒక చాప్టర్ ఉంటుంది. దాంట్లో డాంప్డ్ ఆసిలేషన్స్ అని ఉంటుంది. సో ఆ టాపిక్ యాడ్ చేశారు. ఇంకా థర్మోడైనమిక్స్ లో కూడా కొన్ని టాపిక్స్ యాడ్ చేశారు. ఎంట్రోపీ అనే టాపిక్ యాడ్ చేశారు. ఓకే. సో ఇప్పుడు ఒక 10కు డిఫికల్టీ లెవెల్ ఇస్తే, 10 హైయెస్ట్ డిఫికల్టీ ఇస్తే అడ్వాన్స్ ఎంత డిఫికల్ట్ లెవెల్ ఇచ్చి పేపర్కు? యావరేజ్గా ఒక మోడరేట్ అడ్వాన్స్ పేపర్ ఫిజిక్స్ మెయిన్స్కి ఎంత ఇవ్వచ్చు డిఫికల్ట్ లెవెల్? అడ్వాన్స్ స్కేల్ ఆఫ్ 1 to 10. అడ్వాన్స్ 10, 1 to 10లో అడ్వాన్స్ 10 లెవెల్ ఉంది అనుకోండి. నార్మల్ మెయిన్స్ అంతా 6-7 ఉంటుందా? నో 3-4. ఓ, హ్యూజ్ డిఫరెన్స్. అసలు మనం కంపారిజన్ ఐపీకి మెయిన్స్ కొంత డిఫరెన్స్ అనుకోవచ్చు రకంగా. అంతే ఆల్మోస్ట్ సిమిలర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ తీసుకోండి, దాంట్లో క్వశ్చన్స్ చూడండి, ఎగ్జాక్ట్లీ సిమిలర్ మోడల్ మెయిన్స్లో వస్తాయి. సో ఐపీకి మెయిన్స్కు కొంత సారూప్యత ఉంటుంది కదా. మెయిన్స్ అడ్వాన్స్ నో కంపారిజన్. మెయిన్స్లో నాకు 85 మార్కులు వచ్చి అంటే అడ్వాన్స్ అంటే కనీసం 70 మార్కులు వస్తే 60 మార్కులు వస్తే గ్యారంటీ లేదు. అసలు సిమిలారిటీస్ లేవు దానికి దీనికి. సో ఇక్కడ చెప్పండి, మెయిన్స్లో చాలా బాగా వచ్చి అడ్వాన్స్లో తక్కువ మార్కులు వచ్చి పాసిబుల్, అందరికీ తెలుసు, వెరీ మచ్ పాసిబుల్. కానీ మెయిన్స్ చాలా తక్కువ మార్కులు వచ్చి అడ్వాన్స్ బాగా మార్కులు వచ్చి కూడా పాసిబుల్? రేరెస్ట్ కేసు అది. నో, అది రేరెస్ట్ కేసు మీరు అన్నట్టు. అది రేరెస్ట్ తప్ప మెయిన్స్ కంటే అడ్వాన్స్ మార్కులు తక్కువే వస్తాయి, కానీ మెయిన్స్ కంటే అడ్వాన్స్ మార్కులు ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు. పర్సంటేజ్లో ర్యాంకులో డిఫరెన్స్ పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు 100కు మెయిన్స్లో 70 వచ్చిన వాటికి అడ్వాన్స్ 80 రావడం అసాధ్యం. రాదు. ఓకే. బేసిక్గా బోర్డ్సే ఇఫ్ ఈజ్ నాట్ గుడ్ దెన్ అడ్వాన్స్డ్ ఇట్ ఇస్ జస్ట్. మెయిన్స్లో 80 వస్తే ఒక స్టూడెంట్కు, ఒక మోడరేట్ పేపర్కు అడ్వాన్స్ అవుట్ ఆఫ్ 100 అంటున్నారు. అవుట్ ఆఫ్ 100 ఇఫ్ యు గాట్ 70 అనుకోండి. 70 ఒక మోడరేట్ పేపర్కు. అడ్వాన్స్లో ఎగ్జాక్ట్ చెప్పలేము, ఎంత ప్రిడిక్ట్ చేయొచ్చు? 70 వచ్చిన వాడికి ఒక 40 ప్రిడిక్ట్ చేయొచ్చు, 30 ప్రిడిక్ట్ చేయొచ్చు. అదే మోడరేట్, అదే లెవెల్ మోడరేట్ అడ్వాన్స్ పేపర్కు దీనిలో 70 వస్తే ఒక 35 వస్తాయి అనుకోవచ్చా? హాఫ్ వస్తాయి అనుకోవచ్చా? 35-40 ఈజీగా వస్తాయి. ఒక రకంగా 50%. 50% అగైన్ వి కాంట్ సే ఎగ్జాక్ట్ ఒక ఎస్టిమేషన్. 30 to 40% is okay. He can get. అంతే. నేను అనేది మెయిన్స్లో 50% అంటున్నాను.
మీరు ఏమన్నారు అడ్వాన్స్ లో సారీ మెయిన్స్ లో 70 వస్తే వస్తాయి, అడ్వాన్స్ లో 35 వస్తాయి అంటున్నాను. రావచ్చు. ఎస్ 70 మార్క్స్ వస్తే అడ్వాన్స్ అడ్వాన్స్ లో మెయిన్స్ మార్కులు అడ్వాన్స్ ఒక 50% వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. చేయొచ్చు. దీంట్లో 90 వస్తే కనీసం 45 వస్తాయని అనుకోవచ్చు. ఎస్ అంటే అందరు కాదు, ఇప్పుడు దీనిలో 100 వచ్చినోడికి వాడి దానిలో కూడా 90 వస్తాయి. అడ్వాన్స్ అది వేరే విషయం. ఎక్సెప్షన్ స్టూడెంట్స్ ఒక బెటర్ మనం యావరేజ్ చూసుకుంటే 50% వస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి 50 ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ఈవెన్ 35% వచ్చినా కూడా మెయిన్స్ లో అది మంచి స్కోరే. అడ్వాన్స్ 35% మార్క్స్ వస్తే మంచి స్కోరే. ఇక్కడ మాత్రం 70% వస్తేనే మంచి స్కోర్. మంచి స్కోర్ అంటే 99% అని అనుకుంటే మనం. ఇప్పుడు ఈ టైంకి 75% ఇంపార్టెంట్. అప్పట్లో ఎట్లా ఉండేదంటే మెయిన్స్ లో 60% ఉండేది. ఓవరాల్ గా నీకు 60% వస్తే యూ విల్ గెట్ బిలో 99% అట్లా వచ్చేది. సేఫ్ జోన్ లో ఉంటాం. 99% వచ్చేస్తుంది మన అప్పట్లో. ఆల్మోస్ట్ 10-15 years బ్యాక్, 3-4 years బ్యాక్, 4-5 years బ్యాక్ కూడా వచ్చినట్టుంది. అట్లా మార్క్స్ రేంజ్ పెరుగుతున్నట్టుంది, ప్రిపరేషన్ పెరుగుతుంది, స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి. సార్ అయితే ఇప్పుడు సార్ ఫైన్, అడ్వాన్స్ గురించి మనకు కొంత ఐడియా ఉంది. ఇప్పుడు బిట్సాట్, ఎంసెట్, అడ్వాన్స్ అది 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కదా మెయిన్స్ తర్వాత. ఈ బిట్సాట్ను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 అనేది మోస్ట్ డిఫికల్టీ అనుకుంటే, అడ్వాన్స్ పేపర్ 10 అనుకుంటే, మీరు అన్నారు 3.54 మెయిన్స్ డిఫికల్ట్ ఎవరు. బిట్సాట్ ఎంత చేయొచ్చండి? సేమ్ రేంజ్ సార్. బిట్సాట్, ఎంసెట్ ఆల్ దీస్ ఆర్ సేమ్ రేంజ్. ఎంసెట్ మోర్ డిఫికల్ట్ అనుకుంటే కదండి ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మోర్ కదా. అలా అనుకుంటే బిట్స్, ఎంసెట్ డిఫికల్టే బికాజ్ మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ గివెన్ టైం కాబట్టి. ఆ పాయింట్ తో పోలిస్తే డిఫికల్ట్. బట్ ఇఫ్ యు సీ డిఫికల్టీ క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్ టు క్వశ్చన్ చూస్తే మాత్రం చూస్తే మెయిన్స్ ఇస్ బెటర్ దెన్ ఈవెన్ బిట్స్ అండ్ ఎంసెట్. ఇంకా ఈజీగా వస్తాయి ఎంసెట్. మెయిన్స్ ఈజీ. మీకు బిట్ వై క్వశ్చన్ టు క్వశ్చన్ డిఫికల్ట్ లెవెల్ చూస్తే టైం నంబర్ టైంతో సంబంధం లేకుండా చూస్తే మెయిన్స్ ఈజీ. మెయిన్స్ డిఫికల్ట్. బిట్సాటే ఈజీ. కానీ ఎక్కువ క్వశ్చన్స్ చేయాలి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి కంఫర్ట్. ఎగ్జాక్ట్లీ. ఎంసెట్ లో టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలండి? యాక్చువల్లీ ఎంసెట్ లో ఓన్లీ థింగ్ లాస్ట్ లో మనం బాగా టెస్ట్ రాయాలి. మాక్ టెస్ట్ ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఎంసెట్ కి. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే ఎక్కువ మంది మంచి పర్సెంట్ రాని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు న్యాచురల్గా. సో వాళ్ళకు ఎంసెట్ కావాలని ఉంటుంది, మెయిన్స్ కావాలనుకుంది, బిట్స్ కూడా ట్రై చేద్దాం అనుకుంటారు, అడ్వాన్స్ అంటే ఉన్నవారు అడ్వాన్సెస్. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సిలబస్ ఒక ప్లానింగ్ చేసుకొని చేయడం సాధ్యమా, లేదా రెండింటిని వదిలిపెట్టి ఒకదాని మీద ఫోకస్ పెట్టాలా, ఏమైనా రెండింటిని ఫోకస్ పెట్టాలి? ఎట్లా ఈ 3 ఎగ్జామ్స్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి మనం? ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో సార్ మాడ్యులర్స్లో వీకెండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు మెయిన్స్ కండక్ట్ చేస్తాం. సో మైట్ బి 2 మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. దాని తర్వాత 1 ఎంసెట్ కండక్ట్ చేస్తాం, 1 బిట్సెట్ కూడా కండక్ట్ చేస్తాం. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2 years వాళ్ళకి ప్రాక్టీస్ అయితే జరుగుతుంది. క్వశ్చన్స్, కాన్సెప్ట్స్ సేమే. ఇట్ ఈస్ ఓన్లీ దట్ ప్యాటర్న్ ఇస్ డిఫరెంట్. సో ఆ ప్రాక్టీస్ అనేది మనకు ఫస్ట్ నుంచి ఉండాలి, 11th నుంచి ఉండాలి ఆ ప్రాక్టీస్ అనేది. సో అండ్ సరే లాస్ట్లో కూడా మాక్ లాస్ట్ 45 days ఉంది టైం. ఇప్పుడు మనం April 1st వీక్లో April 9th వీడియో చేస్తాం, 8th వీడియో చేస్తాం అనుకోండి. సో ఇక్కడ నుంచి మొదలు పెడితే మేబీ 40 days ఉందండి. అడ్వాన్స్ డేట్ ఎప్పుడు? అడ్వాన్స్కి డేట్ ఎప్పుడు? ఎగ్జామ్ డేట్ 26th May. సో మేబీ 50 days ఉంది, 45 days ఉంది అనుకోండి. సో బిట్సాట్ కూడా ఆ ప్రాంతంలో సెకండ్ స్లాట్ కూడా అదే టైంలో ఉంటుంది. సో ఎంసెట్ కూడా అప్పుడే ఉండొచ్చు. ఈ 40 days మనం మూడింటిని బ్యాలెన్స్ చేసుకోవాలా, ఒకదాని మీద ఫోకస్ చేసి రెండింటిని క్విట్ చేయాలి? ఎట్లా ప్రిపేర్ కావాలి? ఇది దేని బేస్ మీద ఉంటుందంటే మన మెయిన్స్ పర్సంటైల్ మీద బేస్ ఉంటుంది. లెట్స్ సే మెయిన్స్ ఇప్పుడు సమ్ స్టూడెంట్స్కి 99.8% వచ్చింది మెయిన్స్లో, అండ్ బేస్డ్ ఆన్ దేర్ కేటగిరీ అండ్ ఎక్సెట్రా వాళ్ళకి ఒక ఎన్ఐటీలో కంఫర్టబుల్గా సీట్ వస్తుంది అంటే ఒక నార్మల్ 3 అన్సర్టనిటీ ఉంది. ఆల్రెడీ ఎన్ఐటీ వచ్చినాక పెద్దగా మన అడ్వాన్స్ మీద ఫోకస్ పెడతారు, బిట్స్ మీద ఫోకస్, ఎంసెట్ మీద ఫోకస్ పెట్టారు. సో ఫైన్. ఇప్పుడు మీరు నాకు ఒక అన్సర్టనిటీ ఉంటుంది. అన్సర్టనిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓసీ క్యాండిడేట్ 96% వచ్చింది నాకు. ఏది ఇప్పుడు సెకండ్ మెయిన్స్ అనుకోండి, అన్సర్టనిటీ ఉంటుంది. అట్లాంటప్పుడు మూడింటికి నాకు ఎలిజిబిలిటీ ఉంది. బెటర్ టు గో ఫర్ ఎంసెట్ బిట్సెట్ మీద పెట్టాలి. ఒకవేళ మెయిన్స్లో మనకు సేఫ్ సీట్ లేదు అనుకుంటే మాత్రం బిట్సాట్ ఎంసెట్ మీద మనం ఫోకస్ పెట్టాలి. ఒకవేళ మనకు మెయిన్స్లో సేఫ్ సీట్ ఉంది అన్నప్పుడు బిట్సాట్ను కొంచెం తక్కువ పెట్టి అడ్వాన్స్ కూడా మనం ఎక్కువ ఫోకస్ పెట్టచ్చు. ఈ ఎంసెట్ బిట్సాట్ రెండింటి బ్యాలెన్స్ చేసుకునే ప్రిపరేషన్ సాధ్యమవుతుందా?
ఒకదానికి ప్రిపేర్ అయితే ఇంకో దానికి ఆటోమేటికలీ ప్రిపేర్డ్. ఏమన్నా బిట్సాట్ స్పెషల్ బుక్ ఏమన్నా మీరు రెఫర్ చేయగలరు? మాక్ టెస్ట్ సార్. మాక్ అగైన్ ఆన్లైన్ ఇప్పటికీ మనము ఆల్మోస్ట్ మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఇస్తాము, హోంవర్క్ ఇస్తాము, మాక్స్ కండక్ట్ చేస్తాము. అంటే ఆన్లైన్ ఏమైనా మాక్ టెస్ట్ ఉన్నాయా? వేరే వేరే ఆన్లైన్ మాక్ టెస్ట్లు బిట్సాట్? బెటర్ ఐ వుడ్ సజెస్ట్ ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మా టెస్ట్ రాయమంటాము. బుక్స్ అవని అంటే పీవైక్యూస్ చేయమంటాం మేము. బిట్సాట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ ఉంటుంది అనమాట. డిఫరెంట్ పబ్లిషర్స్ ఉంటాయి దాంట్లో. సో అరిహంత్ ఉంటుంది, ఎంటీజీ ఉంటుంది. ఈ డిఫరెంట్ పబ్లిషర్స్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చేయాలి బుక్ కావాలంటే. మళ్ళీ థియరీ అవన్నీ ఈ టైంలో చేయకూడదు. ఇప్పుడు ఎంసెట్ క్వశ్చన్స్ బిట్స్ క్వశ్చన్ ఒకటే రేంజ్ ఉంటుంది? ఒకటే రేంజ్, సేమ్ రేంజ్. ఓకే. కానీ ఎంసెట్లో బిట్స్ వచ్చేంత స్కోర్ రావట్లేదు. ఆల్ ఇండియా టాపర్స్ కూడా ఎంసెట్లో ఫుల్ మార్క్స్ రావడం లేదు కదా, బికాస్ ఆఫ్ టైమా? దట్ ఈస్ ఎస్, బికాస్ ఆఫ్ టైమ్. ప్లస్ కొన్ని క్వశ్చన్స్ మంచిగా ఇస్తున్నాడు ఎంసెట్లో. యాక్చువల్గా లాస్ట్ 2 years బ్యాక్ వెరీ నైస్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, వెరీ లెస్, నాట్ వెరీ మచ్. బట్ దట్ ఈస్ ద రీజన్ వై మీకు ఫుల్ కనిపించట్లేదు, బికాస్ నైస్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎంసెట్లో.